వ్యక్తిని. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన అవర్ గ్రేట్ మెంటర్, బికమింగ్ డైమండ్ లీడర్, డబుల్ డైమండ్ లీడర్ మిస్టర్ నరేష్ కుమార్ కోసం బిగ్ క్లాప్స్ ఇవ్వండి ఒకసారి. బిగ్ క్లాప్స్ లీడర్స్ ఒకసారి. థ్యాంక్ యూ. నెక్స్ట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కంపెనీని గత 25 సంవత్సరాలుగా సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్న అవర్ గ్రేట్ డైమండ్స్, 5 డైమండ్స్కి ఒకసారి బిగ్ క్లాప్స్. అండ్ నన్ను ఈ బిజినెస్లో స్టార్ట్ చేసిన తర్వాత నేను సక్సెస్ రూట్లోకి వెళ్ళడానికి మెయిన్ కీ రోల్ అవర్ గ్రేట్ అప్లయన్స్ మిస్టర్ నరేష్ మాగుర్జీ అండ్ అచ్యుత్ మాగుర్జీ, వీళ్ళిద్దరి కోసం బిగ్ క్లాప్స్ అండి. థ్యాంక్ యూ లీడర్స్. నేను ఈ బిజినెస్ కంటే ముందు నార్మల్ వ్యక్తిని. అండ్ ఒక ఎలా అంటే స్టార్టింగ్ నా లైఫ్ అనేది పాటలు పాడడం, సాయి కళా బృందం అని అందులో ఒక మెంబర్గా ఉండి టెంపుల్స్లోకి వెళ్ళి భక్తి పాటలు పాడడము, అండ్ దాంతోపాటు బట్టల వ్యాపారం చేయడం, టైలరింగ్ చేయడం, ఇవన్నీ చేసేవాడిని. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ బిజినెస్ ఆ పని చేస్తున్న క్రమంలో నాకు ఒక గ్రేట్ అవకాశం అనుకోవచ్చు, నా లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ అనుకోవచ్చు. సేఫ్ షాప్ అనే బిజినెస్ ప్లాన్ నా ముందుకు వచ్చింది లీడర్స్. ఈ బిజినెస్ ప్లాన్ నా ముందుకు వచ్చినప్పుడు నేను అనుకున్నాను, అంటే ఈ బిజినెస్ కంటే ముందు నేను ఇలాంటి బిజినెస్లు చాలా చేసి ఉన్నాను లీడర్స్. అప్పుడు అనిపించింది, ఈ ప్లాన్ విన్నప్పుడు కూడా సేమ్ రొటీన్ అనిపించింది నాకు. బట్ నాకు చెప్పిన వ్యక్తి నార్మల్ ఒక చిన్న బీడీలు చేసుకుంటూ చిన్న కిరాణా షాప్ నడుపుకునే మేడం. ఆ మేడం ఈ బిజినెస్ ప్లాన్ చెప్తుంటే నేను అనుకున్నాను, ఇలాంటి చాలా చూసాము, చాలా చేసాము కదా, ఇప్పుడు అవసరమా, సేమ్ లే అని రొటీన్ అనుకుని అవాయిడ్ చేశాను లీడర్స్. కానీ మేడం ఊరుకోలేదు, మళ్ళీ నాకు ఫాలోఅప్ చేయడం వల్ల నేను షాపింగ్ చేయలేదు లీడర్స్. మా మిస్సెస్ ద్వారా ఈ షాపింగ్ అనేది జరిగింది తెలియకుండానే. ఆ తర్వాత షాపింగ్ చేసిన తర్వాత కూడా నేను ఈ బిజినెస్లో లాగిన్ అయ్యాను. ఆపర్చునిటీ వచ్చింది, ఓకే. బట్ బిజినెస్ ఎలా చేయాలో నేను మీకు వివరంగా చెప్దాం అనుకుంటున్నాను లీడర్స్. నెక్స్ట్, ఈ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత అచీవ్మెంట్స్ అంటారా, నెంబర్ 1 అచీవ్మెంట్స్ వచ్చాయి లీడర్స్. నా డ్రీమ్ బైక్ అన్నట్టు ఇది. నేను ఈ బిజినెస్లో లాగిన్ అవ్వక ముందు 20 సంవత్సరాలు బట్టల వ్యాపారం చేశాను, టైలరింగ్ వర్క్ చేశాను. కానీ నా మైండ్లో డ్రీమ్ లాగానే మిగిలిపోయింది. ఎప్పుడైతే సేఫ్ షాప్లో లాగిన్ అయ్యానో అప్పుడు నాకు ఈ డ్రీమ్ అనేది ఫుల్ఫిల్ అయ్యే ఒక అవకాశం దొరికిందని అనుకున్నాను. ఆ అవకాశం ఎలా వచ్చిందో కూడా క్లారిటీ మీకు ఇస్తాను నేను. నెక్స్ట్, ఇలా మన గ్రేట్ మెంటర్స్ ద్వారా నేను బైక్ అనేది అచీవ్మెంట్ చేస్తున్నాను. ఫస్ట్ నేను బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత లీడర్స్, ఫస్ట్ నేను బిజినెస్ లాగిన్ అయిన తర్వాత ఏమైందంటే ప్లాన్ చెప్పాలి, ఐడి తీపియాలనేది తెలియదు. కొంచెం సొంత తెలివి అనేది ఉపయోగించాను లీడర్ స్టార్టింగ్లో. నేను ఎలా అంటే బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత డైరెక్ట్ వెళ్ళి అందరినీ కలవడం, జస్ట్ ఒక 10,000 షాపింగ్ చేయండి, ఇద్దరితో షాపింగ్ చేయించండి, మీకు డబ్బులు వస్తాయి. అలా చెప్తూ దాదాపు ఒక 40 మెంబర్స్ ఈ బిజినెస్ గురించి చెప్పాను లీడర్స్. చెప్పిన తర్వాత ఏమైందంటే నెక్స్ట్ డే అడిగాను, నిన్న చెప్పిన విషయంలో మీరు ఏం నిర్ణయం తీసుకున్నారని. ఎవరిని అడిగినా కూడా 40 మెంబర్స్ దగ్గర నుంచి వచ్చిన ఆన్సర్ ఒకటే లీడర్స్, మీరు చేసుకునే బిజినెస్ చక్కగా చేసుకోండి, ఈ బిజినెస్ చేయడం వల్ల మీరు చేసే బిజినెస్కు దెబ్బ పడుతుంది, ఇది మానేసుకోండి అనే చెప్పారు అందరు. అలా అన్నప్పుడు నేను ఏం చేశానంటే షాపింగ్ చేశాను, బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను కదా, ఇలా నాకు ఎదురు దెబ్బ తగిలింది కదా అనే ఆలోచనతోటి మళ్ళీ వెళ్ళాను. అవర్ గ్రేట్ మెంటర్, గ్రేట్ అప్లైన్ ఉమాదేవి మేడం వాళ్ళ ఇంటికి మళ్ళీ వెళ్ళాను. నేను వెళ్ళి, మేడం నా డబ్బులు నాకు రిటర్న్ ఇచ్చేసేయండి, ఈ బిజినెస్ నాకు వర్కౌట్ అవ్వదు అని నేను మేడం వాళ్ళ ఇంటికి వెళ్ళి డైరెక్ట్ గొడవకే దిగాను లీడర్స్. కానీ అప్పుడు మేడం గ్రేట్ అని చెప్పుకోవచ్చు. మన గ్రేట్ అప్లయన్స్ని మా ఇంటికి తీసుకొచ్చి క్లారిటీ ఇప్పించింది ఫస్ట్ నాకు.
క్లారిటీ మీన్స్ ఎఫ్ఐఎం అనేది క్లారిటీగా అర్థం చెప్పించిన తర్వాత నెక్స్ట్ ఫస్ట్ ప్లాన్ గురుజీ కూడా నాకు ఒక ఎట్లా అంటే మామూలుగా బిజినెస్ చేసే వాళ్ళు చేస్తే చేశారు లేకపోతే లేదని చాలా మంది వదిలేసుకుంటారు. బట్ అలా నన్ను వదిలేయలేదు లీడర్స్ వీళ్ళు. అచ్యుత్ గురూజీ వచ్చి డైరెక్ట్ నాతో ఒక ఓపెన్ ఛాలెంజ్ చేశారు. సార్ మీరు ఇంతమందికి చెప్పారు కదా, మీరు ఓన్గా బిజినెస్ గురించి చెప్పారు. బట్ ఇప్పుడు అప్లైని తీసుకెళ్ళి ప్లాన్ చెప్పించండి. అప్పుడు మీకు బిజినెస్ కనుక స్టార్ట్ అవ్వకపోతే మీరు పెట్టిన డబ్బులకి నేను డబ్బులు ఇస్తానని హామీ ఇచ్చాడు అన్నట్టు గురూజీ నాకు. అలా ఇవ్వడం వల్ల నేను డైరెక్ట్ వెళ్ళాను. నా మైండ్లో ఏముంది అంటే నా డబ్బులు ఏదో నాకు రిటర్న్ తీసుకోవాలన్న ఆలోచనతోటి నేను అసలు అన్నోన్ పర్సన్స్ తెలియని అసలు షాపింగ్ చేయరు వీళ్ళు అని అనుకునే వాళ్ళనే లిస్ట్ రాసుకున్నాను లీడర్స్. నేను వీళ్ళను టెస్ట్ చేద్దామని అలా లిస్ట్ రాసుకొని ఫస్ట్ నేను వెళ్ళి మాకు గోపాల్ అని మా అంకుల్ అవుతాడు. బట్ ఈయన ఒక ₹1 పోయినా కూడా ఆయన ₹1 కూడా చాలా లెక్కలేసే పర్సన్. అలాంటి వ్యక్తి దగ్గరికి నేను వీళ్ళని టెస్ట్ చేద్దామని తీసుకెళ్ళాను లీడర్స్. బట్ ఫస్ట్ నేను మేడంని ప్లాన్కి తీసుకెళ్ళాను. ప్లాన్ చెప్తుంది, నేను ఆల్రెడీ నా మైండ్లో ఉంది, ఆయన వింటాడు వద్దులే అని పంపించేస్తాడని నేను ఫిక్స్ అయిపోయాను. మేడం లోపల ప్లాన్ చెప్తుంది, నేను బయట నార్మల్గా తిరుగుతున్నా. జస్ట్ ఒక 15 minutes తర్వాత మేడం నాకు లోపలికి పిలిచి అయిపోయిందా మేడం వెళ్దామా అని నేను అన్నా. కానీ మేడం ఆల్రెడీ డాటా ఫామ్ ఫిల్ చేసింది. సార్ అప్పుడు ₹1100 డాటా ఫామ్కి పే చేశాడు. ఫోటో దిగుతాను. నేను షాక్ అవుతున్నా, అరే అలా నన్ను చూడండి లీడర్స్. ఈ ఫోటోలో నార్మల్గా వెళ్ళాను నేను. అసలు సిస్టమ్ తెలియదు, జస్ట్ టక్ వేయాలని తెలియదు, జస్ట్ ఏదో నార్మల్గా పెడదామని వెళ్ళాను. బట్ అప్పుడు నాకు అర్థమైంది లీడర్స్ బిజినెస్ పవర్ ఏంటో. మనం సిస్టమ్ చెప్పిన ప్రకారం వెళ్తే మనకు సక్సెస్ స్టార్ట్ అవుతుంది అనుకున్నాను. మేడం ప్లాన్ చెప్పింది, వెంటనే రిజిస్ట్రేషన్ అయిపోయింది. ఈ ఐడితో నాకు బిజినెస్ అనేది స్టార్ట్ అయింది లీడర్స్. నెక్స్ట్ అండ్ ఆ తర్వాత దిశకి వెళ్ళాను లీడర్స్. దిశకి వెళ్ళడం వల్ల చాలా మంది అంటారు, గురుజీ కూడా చాలాసార్లు చెప్తాడు, దిశకి వెళితే మన దశ మారిపోతుందని. అలాంటి దిశలు నేను ఇప్పటికీ 3 దిశలు వెళ్ళాను లీడర్స్. దిశలతోటి ఏంటంటే మన మైండ్ ప్రోగ్రామింగ్, మన మైండ్ మనం ఎలా బిజినెస్ చేయాలి, ఇంత పెద్ద బిజినెస్ కదా, ఇంత పెద్ద బిజినెస్లో మనం ఎలా ముందుకెళ్ళొచ్చో పూర్తి క్లారిటీ దొరుకుతుంది దిశలో. నెక్స్ట్ అండ్ అలాగే బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత మెల్లిమెల్లిగా ఫస్ట్ చెక్స్ స్టార్ట్ అయిన లీడర్స్. ఫస్ట్ QSC ఇన్కమ్ తీసుకున్న తర్వాత ఒక వారంలోనే 46,000 చెక్ తీసుకున్నాను. అండ్ ఒక వారంలోనే 82,000 చెక్ కూడా తీసుకున్న రోజులు ఉన్నాయి నాకు. ఎందుకంటే బిజినెస్లో సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి నాకు ఈ చెక్స్ వచ్చాయి. నెక్స్ట్ అండ్ గ్రేట్ అని చెప్పుకోవచ్చు. నేను ఒక నార్మల్ బట్టల వ్యాపారిని, టైలర్ వర్క్ చేసుకుంటూ సాదాసీదా లైఫ్ గడిపే నాకు ఒక ఫ్లైట్ ఎక్కే అవకాశం రావడం అండ్ ఒక బ్యాంకాక్ ట్రిప్ వెళ్ళడం అనేది అసలు కలలో జరిగే పని కాదు నేను ఇంతకుముందు చేసే వర్క్ ద్వారా. బట్ సేఫ్ షాప్ పుణ్యమా అని నేను ఈ బిజినెస్లో స్టార్ట్ అయిన తర్వాత టీమ్ని అప్లైన్ గైడెన్స్ అండ్ టీమ్కి సపోర్ట్ చేసుకుంటూ వెళ్ళడం వల్ల నేను బ్యాంకాక్ ట్రిప్ విన్ అవ్వడం జరిగింది. ట్రిప్ విన్ అయిన తర్వాత కూడా నాకు పాస్పోర్ట్ లేకుండే. గురుజీ వాళ్ళు అన్నారు, సార్ నాకు అమౌంట్ ఇచ్చేయండి సార్. అండ్ మన మైండ్ సెట్ ఎలా ఉండే అంటే బిజినెస్ మైండ్ సెట్, డబ్బులతో పని, మనకి అక్కడికి వస్తాం అవసరమా అనుకునేది. బట్ గురుజీ వాళ్ళు నన్ను ఫోర్స్ చేసి మరి పాస్పోర్ట్ ఇప్పించి బ్యాంకాక్ పంపించారు. కానీ గురుజీ వాళ్ళు అంత ఫోర్స్ చేయకపోతే నేను వెళ్ళకపోయేవాడిని. ఫోర్స్ చేసిన తర్వాత అర్థమైంది బ్యాంకాక్ ఎందుకు వెళ్ళాలో అని. కానీ నాకైతే తెలుసు బ్యాంకాక్లో మాత్రం హైలైట్ లీడర్స్ మంచి అంటే ఇప్పుడు నేను కూర్చున్న హోటల్ వచ్చేసి ఒక రోజుకి లీడర్స్ దాదాపు ₹15,000 రెంట్ హోటల్ రూమ్కి. అలాంటి హోటల్లో మనకు కంపెనీ స్టే చేపిస్తుంది. ఎందుకంటే నార్మల్గా మనం బ్యాంకాక్ ట్రిప్ వెళ్తాం, బట్ అక్కడ మనకి ఎలా ఉంటుంది అంటే బ్యాంకాక్ ట్రిప్కి వెళ్తాము, జస్ట్ నార్మల్గా వెళ్తే మనం ఏదో దాంట్లో సర్దుకోవాలన్నట్టు వెళ్తాం. బట్ ఇక్కడ కంపెనీ అలా అస్సలు కాంప్రమైజ్ అవ్వదు లీడర్స్. ఎవరైతే కాంటెస్ట్ విన్ అవుతారో వాళ్ళకి ఎక్సలెంట్ ట్రిప్ ఎంజాయ్మెంట్ చేపిస్తుంది మన కంపెనీ. నెక్స్ట్ అలా మన గ్రేట్ మెంటర్స్ తోటి వికాస్ గురుజీ కావచ్చు, నర్సిగ్రివాల్ గురుజీ, రవీంద్రమా గురుజీ, వీళ్ళతో లైవ్లో ఫోటో దిగే ఛాన్స్ దొరికింది. బయటనేమో గురుజీ వాళ్ళతో మనం ఫోటో దిగాలంటే చాలా టైం పట్టుద్ది. బట్ అక్కడ మనతో ఫ్రెండ్లీగా మూవ్ అయ్యే ఒక ఛాన్స్ మాత్రం చాలా హ్యాపీ మూమెంట్ లీడర్స్ అదైతే బ్యాంకాక్లో నాకు.
వాళ్ళతో ఫోటో దిగడానికి కూడా, సెల్ఫీలు దిగడానికి కూడా ఈజీగా దొరికింది. ఇది మాత్రం నా లైఫ్లో మర్చిపోలేని ఫోటో లీడర్స్. ఎందుకు అంటే మనం బయట ఏ వర్క్ చేసినా, ఏ బిజినెస్ చేసినా, ఏ జాబ్ చేసినా మన రిలేషన్స్, మన వాళ్ళు ఎవరో నలుగురు ఐదుగురు మనల్ని మెచ్చుకుంటారో లేకపోతే పొగుడుతారో తెలియదు, కానీ ఇక్కడ ఉన్న ఏ వ్యక్తి కూడా నాకు తెలియని, నేను సేఫ్ షాప్లో రాకముందు ఇందులో ఉన్న ఏ వ్యక్తి నాకు అన్నోన్ పర్సన్ లీడర్స్. బట్ ఈ సేఫ్ షాప్లోకి వచ్చిన తర్వాత వీళ్ళు నా టీం ద్వారా పరిచయమైన వ్యక్తులు. బట్ నేను సేఫ్ షాప్ ద్వారా బ్యాంకాక్ ట్రిప్ వెళ్ళి వచ్చిన తర్వాత అసలు నేనే అసలు షాక్ అయ్యాను. అక్కడ స్టేషన్లో అందరూ వచ్చి పూలదండలు వేసి చాలా కప్పుతుంటే అసలు ఎవరైనా ఏంటి సెలబ్రిటీయా, ఎవరైనా అని అందరు చుట్టూ చూస్తూ షాక్ అవుతున్నారు. వరంగల్లో అరే ఇదేంటి, ఎవరైనా కొత్తగా సూట్ వేసుకున్నాడు, ఏదో దండలు వేస్తున్నారు, చాలా కప్పుతున్నారు, షాక్. నాకైతే లీడర్స్ సేఫ్ షాప్లో బ్యాంకాక్ వెళ్ళి వచ్చిన దానికంటే ఎక్కువ ఆనందం అండ్ లైఫ్లో నేను ఫస్ట్ టైం నా జీవితంలో మర్చిపోలేని ఒక స్వీట్ మెమరీ లీడర్స్. నా టీమ్మేట్స్ వచ్చి నన్ను రిసీవ్ చేసుకొని ఇలా నన్ను వెల్కమ్ చెప్పడం అయితే చాలా హ్యాపీ అనిపించింది లీడర్స్. నాకైతే సేఫ్ షాప్లో తప్ప బయట జరగదు లీడర్స్. ఇది చాలా హ్యాపీగా అనిపించింది. నెక్స్ట్ అండ్ అలాగే వచ్చేసి నేను ఫ్లైట్ అనేది జస్ట్ సినిమాలలో చూడడం, పైనుండి వెళ్తుంటే ఫ్లైట్ అంట, ఇలా ఫ్లైట్ ఉంటుందట అని చెప్పాం, కానీ దగ్గరలో వెళ్ళి ఫ్లైట్ ఎక్కి జర్నీ చేయడం అనేది నాకు అదృష్టం దక్కింది అంటే సేఫ్ షాప్ ద్వారా లీడర్స్. నాకు ఫస్ట్ టైం బ్యాంకాక్ ట్రిప్ వెళ్ళడానికి దొరికిన ఒక అవకాశం సేఫ్ షాప్ ద్వారా. ఇది ఎప్పటికీ గుర్తుండిపోవాలని ఆ రోజు అనుకోకుండా ఫోటో తీసుకున్నాను. అది ఈరోజు నాకు చాలా హ్యాపీ మూమెంట్ అనిపిస్తుంది. నా పేరు పైన బ్యాంకాక్ ట్రిప్ వెళ్ళడానికి ఒక ఫ్లైట్ టికెట్, అలాంటి స్వీట్ మెమరీ నాకు సేఫ్ షాప్ ద్వారా దక్కింది. అండ్ నెక్స్ట్ ఇలా వచ్చిన తర్వాత కూడా టీంలో గ్రూప్ మీటింగ్స్ చేపించడం, గురూజీ వాళ్ళు గ్రూప్ మీటింగ్స్లో కూడా నన్ను ఇన్వైట్ చేసి బ్యాంకాక్ ట్రిప్ వెళ్ళి వచ్చిన లీడర్ అనేసి ఒక మంచి ఇన్వైట్మెంట్ చేయడం. అండ్ దాంతోపాటు ఫ్లైట్ జర్నీ మాత్రం ఎంజాయ్మెంట్ జర్నీ లీడర్స్. మా ప్లేన్తో అండ్ మా టీమ్మేట్స్తో నేను వెళ్ళడం జరిగింది. ఫ్లైట్లో కూర్చోవడం అంటే అది నార్మల్ కాదు, చాలా హ్యాపీ అనిపించింది. కానీ ఇవన్నీ నేను సక్సెస్ అవ్వడానికి ఒక స్టోరీ ఉంది లీడర్స్. నేను బిజినెస్ స్టార్ట్ అయిన తర్వాత అసలు బిజినెస్ నేను చేయను అనుకున్నాను. బట్ ఎప్పుడైతే ఈ డైమండ్ ఫంక్షన్, బెంగళూరులో డైమండ్ ఫంక్షన్ జరుగుతుంది, నేను ఈ బిజినెస్లో 100% ఫుల్ టైం తీసుకొని బిజినెస్ ఖచ్చితంగా చేయాలని ఫిక్స్ అయింది. ఎందుకు అంటే ఒక నాకు ఉమాదేవి మేడం లాగిన్ చేపించింది, బట్ బిజినెస్ చేయట్లేదు నేను అప్పుడు. మరి ఏం చేయాలి? ఒక ప్లాన్ చేసింది మేడం. ఆ ప్లాన్ తోటి నా లైఫ్ అనేది మారిపోయింది. సార్ మీరు సేఫ్ షాప్లో లాగిన్ అయ్యారు కదా, మన కంపెనీ ఎవ్రీ మంత్ లక్కీ డ్రా తీస్తుంది, అందులో మీకు అవకాశం వచ్చింది, ఒక గిఫ్ట్ వచ్చింది మీకు. అది బెంగళూరులో మన కంపెనీ మీటింగ్ ఉంది, అందులో మీకు స్టేజ్ పైన ఇస్తారు, అక్కడికి వస్తేనే ఇస్తారు సార్ అని. బట్ అప్పుడు నాకు సూట్ క్లాత్ కూడా తీసుకున్నా. నేనేం చేశానంటే నా బిజినెస్ మైండ్, రేమండ్ క్లాత్ కదా, 2-3 ప్యాంట్ పీస్లు అయితే సింగిల్గా అమ్ముకోవచ్చు, 2000కి ఒకటి ప్యాంట్ పీస్ అమ్ముకుంటే నాకే లాభం వస్తుంది, నేను ఆ మైండ్ సెట్తో నేను ఉన్నాను. బట్ మేడం ఏం చేసింది, సూట్ 100% ఉండాలి సార్, మీరు పెట్టిన వర్త్ కంటే ఎక్కువ డబ్బులు బహుమతి మీకు ఇస్తారు అక్కడ అంటే నేను సూట్ కూడా కుట్టించుకోవడం జరిగింది లీడర్స్. ఫస్ట్ టైం సూట్ వేసుకున్నాను బెంగళూరులో. అది సూట్ వేసుకున్న తర్వాత అక్కడికి వెళ్ళాను. నాకు మైండ్లో ఏముంది, మేడం ఏదో గిఫ్ట్ ఇస్తారట కంపెనీ నుంచి అనేదే మైండ్లో ఉంది, బిజినెస్ గురించి ఆలోచన లేదు. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత లీడర్స్ మన బిజినెస్ యొక్క దమ్మేంటో అర్థమైంది ఆ డైమండ్ ఫంక్షన్ చూసిన తర్వాత బెంగళూరులో. ఫస్ట్ నేను అక్కడికి వెళ్ళేంత వరకు నా ఆలోచన అదే ఉంది, ఏదో గిఫ్ట్ వస్తుందంట, గిఫ్ట్ కోసం వెళ్తున్నా. అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత ఆ జనాలని, ఆ అట్మాస్ఫియర్ చూసిన తర్వాత మన బిజినెస్ పవర్ ఏంటో లైవ్లో కళ్ళకు కట్టినట్టు చూశాను. ఎప్పుడైతే ఆ డైమండ్ ఫంక్షన్ చూసిన తర్వాత నాకు లైఫ్ అనేది చేంజ్ అయింది లీడర్స్. అలాగే మన గ్రేట్ భద్రాచలంలో ఈవో గారు మన సేఫ్ షాప్ కంపెనీ యొక్క భగవద్గీత కావచ్చు, హనుమాన్ చాలీసా కావచ్చు, భద్రాచలంలో కానీ మన టెంపుల్స్లో చాలా ఏరియాస్లో నేను మన సేఫ్ షాప్ ప్రోడక్ట్ని ప్రమోట్ చేయడం జరిగింది. అండ్ నేను టార్గెట్ విన్ అయ్యాను లీడర్స్, అది గోల్డ్ లెవెల్లో టార్గెట్ విన్ అయ్యానప్పుడు చాలా హ్యాపీ మూమెంట్ అన్నట్టు అది నాకు. అండ్ ఈ నేను ఎవ్రీ ఇయర్ మన గురూజీ చేతుల మీదుగా డైమండ్ డైరీ అనేది తీసుకుంటా ఉన్నాను. ఈ ఇయర్ కూడా నేను గురూజీ చేతుల మీదుగా డైమండ్ డైరీ తీసుకున్నాను. డైమండ్ డైరీ తీసుకుంటూ గురూజీకి కూడా ఒక హామీ ఇచ్చాను,
ఈ ఈ ఇయర్లో 100% నేను పెట్టుకున్న డ్రీమ్స్ అన్ని 100% ఫుల్ఫిల్ చేసుకుంటాను గురుజీ అని గురుజీ కూడా నేను మాట ఇవ్వడం జరిగింది. 100% ఫుల్ఫిల్ చేసుకుంటాను. అండ్ ఈ బిజినెస్లో నేను బిజినెస్ చేస్తూ చేస్తూ ఒక వారం గురుజీ ఇప్పుడు జస్ట్ లీడర్స్ ఇప్పటి బిజినెస్కి మేము స్టార్టింగ్లో చేసిన బిజినెస్కి తేడా ఏంటంటే ఈ ఫోటో ఎందుకు చూపిస్తున్నా అంటే మీరు లీడర్స్ మీకు జెనో వాచ్ అని కంపెనీ నుండి ఉండేది అప్పుడు 5,000 వర్త్ వాచ్ అది. బట్ వర్త్ పక్కకు పెట్టండి, గురూజీ ఏదైనా ఆఫర్ పెట్టాడంటే ఫస్ట్ ప్లేస్లో నేను ఉన్నాను లీడర్స్ అప్పుడు. ఆ మూమెంట్లో నేను అప్పుడు సిల్వర్ లెవెల్లో బిజినెస్ స్టార్ట్ చేశాను, బిజినెస్లో కంటిన్యూ చేస్తున్నాను. ఒక వారంలో 4,000 బీవీ లీడర్స్, ఒక వారంలో 4,000 బీవీ చేస్తే జెనో వాచ్ ఇచ్చారు. అలాంటి టార్గెట్ కూడా నేను విన్ అయ్యి ఛాంపియన్ అవార్డు విన్ అయ్యాను. ఆ మూమెంట్లో నేను మంచి మంచి అచీవ్మెంట్స్ తీసుకుంటూ వచ్చాను కాబట్టి ఈరోజు నేను బికమింగ్ టొపాజ్ లెవెల్లో ఉన్నాను లీడర్స్. అండ్ బిఫోర్ చూడండి లీడర్స్, నా పాత ఫోటో అది రీసెంట్గా దొరికింది, లాస్ట్కు ఇచ్చాను గురూజీకి. అలా నేను బండి పైన మూటలు కట్టుకొని ఊరూరు తిరిగి బట్టలు అమ్మి ఇంటికి వచ్చి మళ్ళీ టైలరింగ్ వర్క్ చేసేది లీడర్స్. అలాంటి పర్సన్ను శేషా పుణ్యమా అని ఇప్పుడు ఒక లుక్ లైక్ ఏ హీరో లాగా మీ ముందు మీరు చూస్తున్నారు కదా. ఈ ఫోటోకి ఎంత తేడా ఉందో. అలాంటి లైఫ్ చేంజ్ అవ్వాలి అంటే జస్ట్ మన సేఫ్ షాప్లో మాత్రమే ఉంది లీడర్స్. బయట ప్రపంచం మొత్తం వెతికినా ఎంత పెద్ద జాబ్ చేసినా అలాంటి ఛాన్స్ లీడర్స్ లేదు లీడర్స్. అండ్ థ్యాంక్ యూ గురుజీ, థ్యాంక్ యూ సో మచ్. ఇంత మంచి అవకాశం ఈరోజు నాకు ఇచ్చినందుకు కోటి కోటి ధన్యవాదాలు మా గురుజీ. థ్యాంక్ యూ. చలో గ్రేట్. రాజ్ కుమార్ సార్ కోసం గట్టిగా క్లాప్స్ ఇవ్వండి ఒకసారి. 1 సెకండ్. చలో గట్టిగా క్లాప్స్ ఇవ్వండి ఒకసారి. సో వండర్ఫుల్గా తన టెస్ట్ మనీ అనేది